వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే ఎన్టీపీసీలో సిబిటి 1కు సంబంధించి సికింద్రాబాద్లో రిజల్ట్ పీడిఎఫ్ అయితే రావడం జరిగింది. సికింద్రాబాదే కాదు, అన్ని రైల్వే జోన్లో పీడిఎఫ్స్ అయితే వచ్చేసాయి. మీరు ఆ యొక్క పీడిఎఫ్లో మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ చెక్ చేసుకోవాలి. పీడిఎఫ్లో మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందనుకోండి, మీరు సిబిటి 1లో క్వాలిఫై అయినట్టు. ఒకవేళ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ లేకపోతే మీరు డిస్క్వాలిఫై అయినట్టు. ఈ యొక్క కొత్త రైల్వే వెబ్సైట్లో ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఇక్కడ మీకు లేటెస్ట్ అప్డేట్లో 07/2025 కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఎంపిక జాబితా, దానిపైన పరీక్ష షెడ్యూల్ అని కనిపిస్తుంది. ఫస్ట్ అయితే మనం ఎంపిక జాబ్ మీద క్లిక్ చేసుకోవాలి. దానికి ఎదురుగా క్లిక్ చేసి ఆంగ్లం అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఈ యొక్క పీడిఎఫ్లో రిజిస్ట్రేషన్ నెంబర్స్ అయితే చాలా ఉంటాయి. ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్స్ ఇందులో ఉంటాయి. ఇలా 1 by 1 చెక్ చేసుకోవాలంటే మీకు చాలా టైం పడుతుంది. సో ఈ విధంగా మీరు 1 by 1 చెక్ చేసుకోకుండా పైన 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ ఫైండ్ ఇన్ పేజ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత కీబోర్డ్లో నెంబర్స్ అనే ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేశారనుకోండి, ఈ విధంగా మీకు ఆరెంజ్ కలర్ అయితే చూపిస్తుంది. ఈ విధంగా మీకు ఆరెంజ్ కలర్ చూపించింది అనుకోండి, మీరు ఇందులో సిబిటి 1లో క్వాలిఫై అయ్యారని అర్థం. మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ చూపించలేదనుకోండి, మీరు డిస్క్వాలిఫై అయినట్టు. ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకు ఎగ్జామ్ వచ్చేసి సిబిటి 2 ఎగ్జామ్ 17 సెప్టెంబర్ 2026 కండక్ట్ చేయనున్నారు. ఇక్కడ మీకు పోస్ట్ వైజ్ ప్లస్ కేటగిరీ వైజ్గా ఆ యొక్క కట్ ఆఫ్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ కట్ ఆఫ్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ కేటగిరీ నెంబర్ 1కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి యుఆర్కి 82, ఎస్సీకి 75, ఎస్టీకి 72, ఓబీసీకి 80, ఈడబ్ల్యూఎస్కి 77 అయితే తీసుకున్నారు. తర్వాత కేటగిరీ నెంబర్ 3కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి యుఆర్కి 83, ఎస్సీకి 78, ఎస్టీకి 72, ఓబీసీకి 84, ఈడబ్ల్యూఎస్కి 78 అయితే తీసుకున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి రైల్వే గ్రూప్ డి 09/2025కి సంబంధించి ఎంతమంది అప్లై చేశారని ఒక నోటీస్ అయితే వచ్చింది. ఈ యొక్క నోటీస్ అయితే మీకు స్టార్టింగ్లోనే ఉంది. 09/2025 ఆప్షన్ కదా, దాని మీద క్లిక్ చేసి దాని ఎదురుగా పీడిఎఫ్ అయితే కనిపిస్తుంది. ఆ యొక్క పీడిఎఫ్ మీద క్లిక్ చేసి మీరు ఈ విధంగా ఆంగ్లం సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీకు ఒక పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఆ యొక్క పీడిఎఫ్లో టోటల్గా కేటగిరీ వైజ్గా ఎంతమంది అప్లై చేశారో క్లియర్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు అహ్మదాబాద్ చూసినట్టయితే ఆ యొక్క అహ్మదాబాద్కి టోటల్గా 3,18,000 మంది అయితే అప్లై చేస్తారు. మన సికింద్రాబాద్కి 4,54,000 మంది అయితే అప్లై చేస్తారు. టోటల్గా చూసినట్టయితే ఈ యొక్క గ్రూప్ డికి 52 లక్షల పైగా అభ్యర్థులు అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడం జరిగింది. వీళ్ళంతా నార్మల్ వాళ్ళు. తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు వచ్చేసి 21,000 మంది అయితే అప్లై చేసుకోవడం జరిగింది. ఎక్సర్విస్ మ్యాన్లు 49,000 మంది అయితే అప్లై చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత సీసీఏ వాళ్ళు 1 లక్ష పైగా అప్లై చేసుకోవడం అయితే జరిగింది.